హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పింటెక్ ప్రిల్స్ కిడ్స్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెడీమేడ్ స్టైల్లో చూద్దాం. ఈ ఫ్రాక్ లుక్ అనేది రెడీమేడ్ స్టైల్లో ఎలా డిజైన్ చేయాలని. దీనికోసం నేను 2 మీటర్స్ లైనింగ్, 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే మనం ఈ ఫ్రాక్ అనేది 4 to 6 ఇయర్స్ కిడ్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ బాటమ్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే మన ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ముందు బాటమ్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బాటమ్ అనేది నాకు టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చి 24 ఇంచెస్. మనం అందులో ఒక 27 ఇంచెస్, దాంట్లో నేను బాడీ పార్ట్కి 10.5 ఇంచెస్, అలాగే బాటమ్కి 17 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 17కి ఒక 1 ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 18 ఇంచెస్ బాటమ్ తీసుకోవాలి. ఇక్కడ బాటమ్ ఆల్రెడీ 2 పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ బాడీ మనం కట్ చేసుకోవాలి. బాడీ కోసం లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని క్రాసెస్ ఏమీ లేకుండా ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్ లైన్ అనేది స్కేల్తో డ్రా చేసిన తర్వాత నెక్ అనేది 4.5 పెట్టుకుంటున్నాం. ఆర్మ్ డౌన్ 4.5, 1 ఇంచ్ వచ్చి కరువు పెట్టుకున్నాం. బాడీ లూజ్ ఏమో 6.5, 1.5 ఎక్స్ట్రా. సన్నగా ఉన్న వాళ్ళకి 6.5 సరిపోతుంది, బొద్దుగా ఉన్న వాళ్ళకి 7.5. ఇక్కడ బాడీ ఫుల్ లెంత్ 10.5 పెట్టుకుంటున్నామని చెప్పాను కదా, 10.5కి మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్కి. ఇక్కడ క్రాస్గా బాడీ నుంచి మనం ఖర్చుల వైపుకి ఒక 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మనం డాట్స్ వేయడానికి ఒక మార్క్ చేసుకున్నాం. షోల్డర్ వచ్చి 2.5 మార్క్ చేసుకున్నాం. అలానే నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాం. కర్వ్ అనేది 1 ఇంచ్. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను, ఎందుకంటే ప్రిల్స్ పెడుతున్నాగా. ఈ ఫ్రాక్లో మిడిల్ వచ్చేసరికి బాక్స్ ప్రిల్ వస్తుంది, సైడ్కి పింటెక్ లైన్స్ వస్తాయి. 5 పింటెక్ లైన్స్ పెడుతున్నాం మనం. ఇక్కడ మనం ఎలా అయితే డ్రా చేసామో అలా ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కట్ చేసుకుని టక్సలు ఇచ్చుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ లైనింగ్ బట్టే మనం కట్ చేసుకుంటాము. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది, మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకుంటున్నాం. నేను ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. బాటమ్ 17 ఇంచెస్ పెట్టాం కదా, దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి మనం. ఈ 2 పీసెస్ వచ్చినాయి. మన లైనింగ్ 2 పీసెస్, బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్. ఇప్పుడు ఎక్స్ట్రా చూసిన ఫ్యాబ్రిక్ అనేది మన హ్యాండ్స్కి యూస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, బాటమ్ మనం 2 ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి కదా, ఆ 2 ఫ్యాబ్రిక్ పీసెస్ కూడా మనం మధ్యలోకి జాయిన్ చేసి దానికి జిగ్జాగ్ అనేది చేసేసుకున్నాం. ఆల్రెడీ ఎవరి వీడియోలో చూపిస్తూనే ఉన్నాం కాబట్టి మనం ఇందులో కూడా చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి జిగ్జాగ్ అనేది చూపించలేదు. ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుని 1.5 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుని రెడీగా పెట్టుకుని. ఇప్పుడు మనం చూస్తున్నాము బాటమ్ బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూస్తున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్కి, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మనం స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వస్తుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది లోనికి వెళ్ళిపోతుంది. మీరు ఎక్స్ట్రా చూస్తున్న ఫ్యాబ్రిక్ అనేది నేను జాయింట్ తీయలేదు. ఒకవేళ కరెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకుని ఆ ఫ్యాబ్రిక్ కలిసి వస్తుంది కదా ఫ్రంట్కి, సో దానికోసం అని చెప్పి నేను కట్ చేయలేదు. ఇది షోల్డర్స్ జాయిన్ చేయకుండా నార్మల్గా ఆర్మ్ డౌన్ నుంచి ఆర్మ్ కర్వ్ ఒకటి, నెక్ ఒకటి. ఇక్కడ చూడండి, షోల్డర్ మనం
స్టిచ్ వేయకూడదు, మనం రివర్స్ చేస్తాం కదా అలా. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఒక చిన్న హుక్ పెట్టుకోవడానికి మిడిల్లో యూ షేప్లో చిన్న స్టిచ్ వేయాలి. 2 ఇంచెస్కి లేదా 3 ఇంచెస్కి, అది మీ ఇష్టం. ఎన్ని ఇంచెస్ అనేది మీ ఇష్టం అనమాట. ఒక 2 బటన్స్ పెడతానంటే 3 ఇంచెస్ పెట్టుకోండి, 1 బటన్ అంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. షోల్డర్ చూసారు కదా, స్టిచ్చింగ్ చేయట్లేదు. షోల్డర్ స్టిచ్చింగ్ చేయకుండా మిగిలిన ఆర్మ్ కర్వ్, నెక్ కర్వ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసింది కట్ చేసేసుకోవాలన్నమాట. ఎలా అయితే నేను ఇక్కడ వీ షేప్లో స్టిచ్చింగ్ చేశాను, అది మీకు కనిపించట్లేదు అనుకుంటా. మళ్ళీ స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇలాగా 2 ఇంచెస్కి ఇలా ఫుట్ అనేది పైకి లేపి మళ్ళీ డౌన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది మనం కట్ చేసేస్తాము. రౌండ్ తిరిగే చోట మనం టక్సలు ఇచ్చుకోవాలి, ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా ట్రిమ్ చేసేయాలి. మధ్యలో మనకి 2 ఇంచెస్కి స్టిచ్ చేసాం కదా, అది కూడా కట్ చేసేస్తాం. కట్ చేసేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. చేయకపోయినా కూడా టాప్ స్టిచ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు. రివర్స్ చేసేసుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. మొత్తం 4 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకుని ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. దగ్గరగా వేసుకునేటట్టు చూడండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ చూడండి 4 సైడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్నవి షోల్డర్ దగ్గర, సైడ్ డౌన్ అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కోసం మిడిల్కి ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకుని, ఇక్కడ చూపిస్తా చూడండి, మిడిల్కి ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ ఒక ఫోల్డింగ్, మనం ఇటు వేసుకునే ఒక ఫోల్డింగ్, ముందు పైన డాట్ దగ్గర వేసుకుని తర్వాత నెక్స్ట్ కింద డాట్ దగ్గర వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 సమానంగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని మధ్యలోకి మడతేసుకుని ఒక 1 ఇంచ్తో మనం ఒక స్టిచ్ అనేది చేసుకున్నాం. ఈ స్టిచ్ని అటు ఇటు హాఫ్ ఇంచ్ వస్తుంది కదా, మిడిల్కి ఫోల్డ్ చేసి అటు కార్నర్ ఇటు కార్నర్ ఒక స్టిచ్ వేసుకోవాలి. బాక్స్ ఫ్రిల్స్ తెలుసు కదా, ఆపోజిట్ సైడ్ వస్తాయి కదా ఫ్రిల్స్, అలాగనమాట. ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. ఐరన్ చేస్తే బాగుంటుంది. మనం తర్వాత లైనింగ్ పెట్టి ఎలాగో స్టిచ్ చేస్తాం కాబట్టి అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తీసుకుంటున్నాం. ఈ మధ్యలో ఏదైనా షో బటన్స్ పెడితే బాగుంటుంది, మనకి సైడ్కి పింటెక్స్ లైన్స్ పెడుతున్నాం కాబట్టి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని ఒక 1 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ వదులుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకుని ఒక 2 పాయింట్స్ వరకు మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1/2 ఇంచ్ కాదు, 2 పాయింట్స్. అంటే చాలా సన్నగా పక్కన కుట్టేసుకుంటూ వెళ్ళాలి. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి, కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక సైడ్ పింటెక్ లైన్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఫ్యాబ్రిక్. మనకు ఆ పింటెక్ లైన్స్ ఎటు ఉండాలి అనేది నేను ఇప్పుడు చూడండి, ఇటు 5 అటు 5 వేసాను. లైనింగ్ పెట్టి చూసుకుంటున్నా. ఓకే, నాకు సరిపోయింది పింటెక్ లైన్స్. సో బాక్స్ ప్రిల్ అనేది మిడిల్కి వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి పిన్తో సెక్యూర్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు.
ఇలా నెక్ మిడిల్ పాయింట్ పెట్టుకుని ఆ మిడిల్ బాక్స్ ప్రిల్స్కి వచ్చేలాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. సో అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. రైట్ సైడ్ పెట్టుకుంటాం. ఇందాక బ్యాక్ సైడ్ చూసాం కదా, సేమ్ అలాగే మనం ఆర్మ్ హోల్ అలాగే షోల్డర్ స్టిచ్చింగ్ చేయకుండా నెక్ ఒకటే స్టిచ్చింగ్ చేయాలి. షోల్డర్స్ వదిలేయాలి. మనం రివర్స్ చేసుకుంటాం కదా, ప్రీవియస్గా మనం బ్యాక్ సైడ్ కూడా అలాగే చేసాం కదా, సో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ వదిలేసి నెక్ దగ్గర 2 పాయింట్స్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నేను ట్రైలింగ్ చేసిన కొత్తలో చాలా సన్నగా ఉండేది. ఈ స్టిచ్లు కూడా సన్నగా వేసుకునేవాళ్ళం. అలా కాదు, కొంచెం 1/2 ఇంచు 2-3 పాయింట్స్ ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ చేయడం అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకొని కరువు తిరిగే దగ్గర టక్సలు ఇచ్చుకోవాలి. మన నెక్ డిజైన్ పెట్టుకుంటామన్నా కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ పింటెక్స్ లైన్ డిజైన్ చేశాను కాబట్టి నేను రౌండే వేసుకుంటున్నా. అలాగే మీరేమన్నా హెమ్మింగ్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు, పైపింగ్ వేసుకుంటానన్నా వేసుకోవచ్చు. నెక్ ఏమన్నా చేసుకుని నేను ఆల్రెడీ షో బటన్స్ 2 స్టిచ్ చేద్దామని అనుకున్నా. సో అందుకని చెప్పి డైరెక్ట్గా లైనింగ్ వేసేసి ఇప్పుడు మనం రివర్స్ చేసుకునే ఫ్యాబ్రిక్ టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటున్నాము. టాప్ స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడైతే షోల్డర్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకుంటాం. అలాగే ఫ్యాబ్రిక్ 4 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకుంటాం. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తాం అన్నమాట. ఇలా స్టిచ్ చేసేసుకుని మనం ఇక్కడ హ్యాండ్స్ వేయట్లేదు కదా, అందుకే మనం హ్యాండ్స్ కూడా రివర్స్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఇంకా సో దానికి సపరేట్గా మనం ఒక క్లాత్ తీసుకుని పైపింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ ఇందులో స్టిచ్చింగ్ అనేది ఏం చూపించట్లేదు, ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్లో మనం ఒక 3 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని షోల్డర్ వచ్చే దగ్గర ఫ్యాబ్రిక్ ఏమో 3.5, డౌన్కి వచ్చే దగ్గర ఏమో 3 ఇంచెస్ అలా పెట్టుకుని కట్ చేసుకుని పైపింగ్ జిగ్జాగ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాము. అయితే మనం రెండు కూడా లోనికి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది రివర్స్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్కి మనం షోల్డర్కి స్టిచ్చింగ్ చేస్తున్నాము. అయితే మనం షోల్డర్ వైపుకి వచ్చేటప్పుడు ఒక చిన్నగా డౌన్ చేసుకుని కరువు తీసుకుంటే సరిపోతుంది, షోల్డర్ జారకుండా ఉంటుంది. షోల్డర్ పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి, లోనికి మడత పెట్టి. సో అవి
వేసుకున్నప్పుడు అటు ఇటు అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దీనికి మనం వెనకాల టై చేసుకునే థ్రెడ్స్ కూడా రెడీ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇక చూడండి, బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ కలర్ షేడు ఇది కాదు, ఎల్లో షేడ్ అనమాట. కొంచెం లైట్ అండ్ గ్రీన్ ఎల్లో షేడ్ అది. మనం ఇక్కడ హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ఇక్కడ దాన్ని అటాచ్ చేసుకుని మిడిల్ పార్ట్ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ మార్క్ చేసుకుని ఒక పిన్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వదులుకొని మనం ఇక్కడ అటాచ్ చేస్తున్నాం. నాకైతే ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలింది. సో ఇక్కడ అటాచ్ చేసిన పట్టీ మీద కూడా చిన్న ప్రిల్స్ పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ పట్టీ వేసిన పట్టీ 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకుని మనం ప్రిల్స్ పెట్టుకుంటూ దానికి అటాచ్ చేసేయాలన్నమాట. టూ సైడ్స్ కూడా ఇలాగే మనం సమానంగా వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. సో దీనికి సపరేట్ హ్యాండ్స్ ఏం అక్కర్లేదు, ఈ ప్రిల్సే హ్యాండ్స్లా కనిపిస్తాయి, బాగుంటుంది. టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా. తర్వాత వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం బాడీని. వన్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ అటాచ్ చేస్తాం. ఆల్రెడీ మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, స్టిచ్ చేసుకుని జిగ్జాగ్ చేసుకుని అలాగనమాట. వన్ సైడ్ జాయిన్ చేసి ఇక్కడ చూడండి, చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని మనకు ఫ్యాబ్రిక్ ఎంత ఉందో ఆ ఫ్యాబ్రిక్ బట్టి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు 1 ఇంచ్ ఫ్యాబ్రిక్, మనకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది జార్జెట్ కొంచెం కాటన్ మిక్స్డ్ అనమాట, రేయాన్ కాటన్ మిక్స్డ్. సో ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది, బాగుంది అని చిన్న చిన్న ప్రిల్స్ పెడుతున్నా, ఫ్లోయీగా కూడా ఉంటుందని చెప్పేసి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ లైనింగ్ సైడ్ అటాచ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అటాచ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేది లోన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు పిల్లలకు కూడా కంఫర్టబుల్గా వేర్ చేస్తారు. మనం ఇక్కడ సైడ్ జాయింట్ కూడా చేసేసుకున్నాము. మన సైడ్ జాయింట్ అనేది 1.5 ఇంచ్కి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది. బటన్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటే ఇలా ఉంది. ఫ్రాక్ కూడా ఫిట్టింగ్ కూడా బాగా కుదిరింది కదా. వెనకాల బటన్ వేయాలి.